సార్, నా ఏజ్ 80 ఏళ్ళు, నేను 20 ఏళ్ళ కుర్రాల్లో చేయాలనుకుంటున్నాను. మీరు నాకు మెసేజ్ ఇస్తే నేను చేయగలుగుతాను. ఇది ఎలాంటి క్వశ్చన్ అంటే, మీరు చూడండి, 80 ఏళ్ళ వయసులో ఎవరు ఉంటారో వాళ్ళ కొడుకులు ఉంటారు, వాళ్ళ కొడుకులు కూడా ఉంటారు కదా, వాళ్ళకు కూడా పెళ్లి సంబంధాలు చూస్తుంటారు. ఆగొద్దు. ఎన్ని రోజులు ఎక్కువ చేసుకోగలుగుతారో మీరు అన్ని రోజులు హెల్దీ ఉంటారు. అది చాలా మందికి తెలుసు, అందుకే తీసుకుంటారు ఆ కాలం వాళ్ళు. అది నాకు చేస్తే హెల్దీగా ఉంటారు సార్. ఎంత హెల్దీ ఉంటారు, నాకు ఎంత నచ్చుతారు తెలుసా వాళ్ళు. అంటే ఇక వాళ్ళు మా నాన్న ఏజ్ వాళ్ళు అంటే మా నాన్న ఇంకా కొంచెం ఎక్కువ ఏజ్ అనుకోండి, కానీ వీళ్ళు 70 వాళ్ళు వస్తే నాకు చాలా అంటే లోపల నుంచి ఎంత మంచిగా అనిపిస్తుంది అంటే, వాళ్ళ కొరకు నేను ఎంత సేఫ్ మెడిసిన్స్ తయారు చేశానంటే మీరు ఇమాజిన్ చేయరు. వాళ్ళకి అసలు సింగిల్ సైడ్ ఎఫెక్ట్ కూడా రాదు. వాళ్ళు మస్తు తీసుకుంటారు. 74 ఇయర్స్ 72 ఇయర్స్ వాళ్ళు కూడా వచ్చి మస్తు మెడిసిన్ వాడతారు. సార్, మామూలుగా చెప్పాలంటే 40 ఏళ్ళు 50 ఏళ్ళు వచ్చినాయంటే 50 ఏళ్ళ తర్వాత నుంచి ఎడిక్షన్ ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతాయి. ఫస్ట్ స్టార్టింగ్. సో చిన్న ఏజ్ లో కూడా ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాయి అనుకోండి. సో ఈ గ్యాప్ వస్తుంది కదా, అంటే 10 years 12 years గ్యాప్ వస్తుంది కదా, అప్పుడు వైఫ్ కూడా ఉండొచ్చు లేకుండా ఉండొచ్చు, వాళ్ళు పక్కదారులు కూడా పట్టుండొచ్చు, కొన్ని మెడిసిన్స్ కూడా బయట మెడిసిన్స్ కూడా వేసుకుంటా ఉంటారు. సో ఆ ప్రాబ్లం వల్ల పూర్తిగా ఈ ప్రాబ్లం పోతుంది. సో మీరు ఎలాంటి మెడిసిన్స్ వాళ్ళకి ఇస్తారు? ఇప్పుడు మీరు చెప్పినట్లు గ్యాప్ వచ్చేస్తే మధ్యలో ఒకవేళ కలుస్తూ ఆగిపోయారు 5 years వరకు, నేను 5 years అయిపోయినాయి కలవలేను అన్నీ ఉంటుంది, ఇక అయిపోయింది అన్నట్టు ఉంటారు. అలాంటి వాళ్ళకు నా దగ్గర వస్తారు చాలా మంది. మెడిసిన్స్ వాడతారు, వాడండి, మెల్లిమెల్లిగా వస్తుందంటే వాడతారు. నా దగ్గర ఏంటంటే నిదానం, పేషెన్స్ ఉండాలి. తొందర పడితే ఏం చేయలేనండి. తొందరగా రాగానే ఎన్ని రోజులు పడతాయి సార్, అదే ఇరిటేట్ అయ్యి వేరే నెక్స్ట్ మంత్ ఒకవేళ కొంచెం రిజల్ట్ వచ్చింది రాలేదంటే, ఏంటి సార్ మీరు చెప్పారు రాలేదు, ఇలా మీరు ఒకవేళ డిసప్పాయింట్ అవుతే, డిసప్పాయింటెడ్ పేషెంట్స్ కి రిజల్ట్ రాదు. అది నేచురల్. ఎవరైనా సరే పేషెంట్ కి ఒక ఆసక్తి ఉండాలి, ఉండాలి. ఆ పవర్ ఏదైతే ఉంటుందో ఏమేమో చేసేస్తారు, చూస్తారు కదా మీరు. అంతే. వెయిట్ లిఫ్టింగ్ లో మనం లేపగలుగుతామా? కమాన్ అంటారు. లిఫ్ట్ అంటే లోపల నుంచి రావాలి. అది ఆ ఎనర్జీ లోపల నుంచి ఆ ఫీల్ వస్తేనే ఎత్తుకుంటారు అవుతాడు. అలాగే రన్నింగ్ కానివ్వండి, జావెలిన్ త్రో కానివ్వండి, క్రికెట్ కానివ్వండి, ఒక ఫ్లో వచ్చేసారు. అది కూడా ఇందులో రావాలి. అది ఆ ఎనర్జీ, అదేంటో ఆ ఫీల్ ఇందులో రావాలి. అయితే మనకు 75 years 72 years వాళ్ళు అలా ఉంటారు. వస్తారు, సరే ఏంటి సార్, ఓకే తీసుకుంటారు, ఓకే అంటే వెళ్ళిపోతారు. ఇవాళ రేపు వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే, ఏంటో నేను వాళ్ళకి తక్కువలేదు సార్. అరే వాడు బాబు, నీకు ఎంత తక్కువైంది చెప్పాలి, ఇంకా మంచిది ఇస్తారని తక్కువ చేయలేదని చెప్తారు. అక్కడ మిస్గైడ్ అవుతారు. నీకు ఎంత రెస్పాన్స్ వచ్చిందో అని చెప్పాలి కదా, అది వేరు. దాని వల్లనే ప్రాబ్లం వస్తుంది. మన మెడిసిన్స్ వాడిన తర్వాత అసలు రాదన్నట్టు కాదు, అప్రిషియేట్ చేయట్లేదు అనుకోండి, ప్రాబ్లం. అది మెల్లిమెల్లిగా నిదానంగా వస్తుంది. అట్లా 100% వస్తుంది. ఏది వచ్చినా అది అంత వచ్చిందని చెప్తే అది మనం కంటిన్యూ చేయాలా, లేకపోతే సెకండ్ కోర్స్ ఇవ్వాలన్నా, అది మనకు తెలుస్తుంది. అయితే కొన్ని కేసెస్ చెప్తాను నేను. మన దగ్గర ఏంటంటే రిటైర్డ్ పర్సన్స్ ఉన్నారండి, ఇవాళ 4th month కూడా నడుస్తుందండి. నిదానంగా మంచిగా వస్తాడు, నడుచుకుంటూ వచ్చి ఉండి మెడిసిన్స్ తీసుకొని అంత ఎలా వాడాలి ఏంది చూసుకుంటూ, నాకు ఇంత తక్కువైంది, ఇప్పుడు ఇన్ని స్ట్రోక్స్ కొట్టగలుగుతున్నాను. అలా ఏం చేయడం అంటే, నడుస్తుంటే కూడా చూస్తే మీరు ఆయన కొంచెం ప్రాబ్లం కనిపిస్తుంది ఆయనకు ఫిజికల్లీ, కానీ ఫిజికల్లీ కూడా మంచిగా ఆయన. ఇప్పుడు నాకు ఫిజికల్ అంటే పెల్విక్ మజిల్స్ మంచిగా అయ్యేటట్టు, కింద భాగంలో పురుషాంగం ఏదో ఉంటుందో అక్కడ మజిల్స్ గట్టిగా అయ్యేటట్టు కూడా ఇస్తాం మేము మెడిసిన్. మస్తు అయిపోయాను అంటే మూవ్మెంట్ రావడానికి. ఫిజికల్లీ ఫిట్ లేకపోతే ఇటు అన్నం గట్టిగా పడితే నడుములో పుట్టి స్ట్రోక్స్ ఇవ్వలేరు కదా, అది కూడా మంచిగా ఉండాలి. అయితే అలాంటి మెడిసిన్స్ ఇస్తూ నడుములో నొప్పి పోవడము, జాయింట్ పెయిన్స్ పోవడానికి అలా చాలా మెడిసిన్స్ ఉంటాయండి మన దగ్గర. కానీ స్టెప్ బై స్టెప్ ఒక 3-4 months అలా ఇస్తే మనకు మెల్లిమెల్లిగా సెట్ చేయొచ్చు. అలాంటివి మన దగ్గర బెస్ట్ మెడిసిన్స్ ఉన్నాయి. ఇలా మనం హల్వా రూపంలో ఉన్నాయి. షుగర్ ఫ్రీ హల్వా ఉంటుంది మనకు, అంటే షుగర్ ఉన్న వాళ్ళకి. షుగర్ లేకుండా మనం ఏంటంటే, ఇది నార్మల్లీ షుగర్ ఫ్రీ హల్వా అంటే ఏంటంటే, ఇప్పుడు చూడండి తేనె మనం వాడుతున్నాం మెడిసిన్స్ లో, తేనెతో కూడా కాదు గమ్తో తయారు చేస్తారు. చెట్ల గమ్ వస్తుంది దాంతో, అంత మంచిగా అసలు షుగరే ఉండదు దీంతో. వాళ్ళకు కూడా వాడచ్చు. అలాగే క్యాప్సూల్స్ ఉంటాయి. అలాగే ఇవన్నీ ఏంటంటే కొంచెం పౌడర్స్ ఉంటాయి.
కొన్ని ఏంటంటే పెట్టడానికి ఆయిల్ తిలా రూపంలో ఉంటాయి చూడండి. ఓకే. అలాగే మనకు ఈ హల్వా ఏదైతే ఉంటుందో ఇంకో రకమైన హల్వా, ఇంకో రకమైన క్యాప్సూల్స్, వేరియస్ మెడిసిన్స్. ముందు కాలంలో యునాని మెడిసిన్స్ అంటే ఒకటి హల్వా పౌడర్లు ఉంటుండే, ఇవాళ రేపు దాన్ని క్యాప్సూల్ రూపంలో చేశారు. మళ్ళీ దాంట్లో ఆయిల్, తిలాస్, అలాగే దాంట్లో ఏంటంటే మళ్ళీ మనము ఎక్స్ట్రాక్ట్స్, అలా షర్బత్స్, వేరే వేరే మెడిసిన్స్ తయారు చేసామండి. ఈ మెడిసిన్స్ వాడిన తర్వాత 100% మనకు రిజల్ట్ రావాల్సిందే, కానీ పేషెన్స్ విధానం ఉండాలి. పేషెంట్ పేరు ఎట్లా వచ్చింది? పేషెన్స్ ఉండాలి. అది తక్కువైపోయింది వాళ్ళు. తొందరలో మేమేం చేయగలుగుతామండి? ఎవరైనా తొందర పడితే లేదు తగ్గట్లేదు, ఓకే అండి పర్లేదు మేము ఇచ్చాము రావట్లేదు, ఓకే మీరు వేరే ఏదైనా ఆప్షన్ ఉంటే చూడండి, అంతే కదా మేము చెప్పలేదు ఇంకేంది. కానీ మీరు పేషెన్స్ తో మమ్మల్ని కోఆపరేట్ చేస్తే మనం ముందుకు వెళ్ళొచ్చు. ఇచ్చే మెడిసిన్స్ తో మీకు రిజల్ట్ వస్తుందండి అంతే. కానీ ఏంటంటే మీరు కొంచెం వర్కౌట్ చేయాలి, కొంచెం డైట్ రెస్ట్రిక్షన్స్ తీసుకోవాలి, స్ట్రెస్ తగ్గించాలి, నిద్ర మంచిగా పోవాలి, అవన్నీ ఉన్నాయి. అవన్నీ చేసుకుంటూ పోతేనే మనకు వస్తుంది. ఈ ఇన్స్ట్రక్షన్స్ మొత్తం మీరు తీసుకుంటారు అప్పుడు అంతా చెప్తాను. సార్ మామూలుగా ఎన్ని నిమిషాలు చేస్తే కరెక్ట్ గా కరెక్ట్ అంటే ఎరిక్షన్ మనకి ఇంత కరెక్ట్ గా బాగా వచ్చింది, మనం హెల్దీగా ఉన్నామని మనకు అనిపిస్తుంది? చూడండి, యూజువల్లీ రిసర్చ్ చేసిన టైమింగ్ 5 to 7 minutes. ఓకే. 5 నుంచి 7 minutes వరకు ఎవరైనా పర్ఫామ్ చేస్తున్నారు పెనిట్రేటివ్ సెక్స్. ఓకే. అంటే చాలా మంచిది. ఓకే. పెనిట్రేటివ్ అంటే అంగాన్ని యోనిలో ప్రవేశించిన తర్వాత మీ టైమింగ్ స్టార్ట్ అవుతుంది. ఓకే. ఇప్పుడు మీరు పోయి మాట్లాడి ముద్దు ముచ్చట్లు 4 play చేసి అదంతా ఇంక్లూడ్ చేస్తారంటే కాదు. మరి ఒక హాఫ్ అన్ అవర్ కూడా డివైడ్ చేసుకోండి. నేను ఎప్పటికీ చెప్తుంటాను, మీ సెక్స్ లైఫ్ ని డివైడ్ చేయండి. ఒక 20 నిమిషాలు 20 నిమిషాలు 20 నిమిషాలు, లేకపోతే 15 అట్లీస్ట్ 5 అయినా పెట్టండి. అది మోస్ట్ ఇంపార్టెంట్. నా దగ్గర ఒక కపుల్ వచ్చారు, అందులో నేను ఏం మిస్ చేశానంటే 4 play. ఇతను వెళ్తాడు ఏదో వేయాలని పోయి వెళ్తాడు అంటే డైరెక్ట్ అటాక్. ఇప్పుడు ఆమె రెడీ లేదు, ఇప్పుడు ఈయన ఎరెక్ట్ ఉంది, ఆమె రెడీ లేదు, నువ్వు ఆపరేట్ చేస్తలేవు అని కొట్లాడుతున్నాడు అంట. అంటే నీకు అసలు ఏదో ప్రాబ్లం ఉన్నట్టుంది నీకు అంటాడు. ఎండిపోతుంది ఇవి నొప్పి అవుతుంది అంటుంది. ఇది ఎందుకు అవుతుంది మిస్ మ్యాచ్? ఎందుకంటే అక్కడ సీక్రెషన్స్ రావట్లేదు, ఆమె ఏమీ రెడీ లేదు. ఇప్పుడు ఇది పోయి డైరెక్ట్లీ అది చేస్తే డ్రైనెస్ ఉంటుంది, దానివల్ల ఆమెకు ఇంజురీ అవుతుంది, ఆమె కలుస్తుంది. ఆ ఫీల్ లో తీసుకురావాలి ఆమెకు, ఆమె కూడా ఆ ఫీల్ లో రావాలి. అంటే ఫస్ట్ 4 play ఇంపార్టెంట్. 5 minutes అన్నది బాబు అని ఎక్స్ప్లెయిన్ చేస్తే సరే అని ఇంప్రూవ్ చేసుకుంటానని చెప్పాడు. అలాగే చాలా మందికి చెప్పాను, ఫాలో చేస్తున్నారు మన పేషెంట్స్, చాలా మంచిగా ఉంటున్నారు. 5 minutes 4 play, 5 minutes పెనిట్రేటివ్ సెక్స్ చాలు. మీకు ఆమె ఫిట్ అయిపోద్ది ఆమె. దాని తర్వాత 5 minutes అలాగే ఉండి మీరు మాట్లాడండి, ఈరోజు మంచిగా ఉండే, అలా ఉండే, ఇలా ఉండే, ఇంకా నెక్స్ట్ ఇంకా ఇంప్రూవ్ చేద్దాం, మీకు ఎలా అనిపించింది ఆమె చెప్తుంది. నేను ఫీల్ అయ్యేది మీద నువ్వు తీసేసా, ఇప్పుడు స్టార్ట్ అయింది నువ్వు ఎప్పుడో తీసేసా ఉంటారు. టేక్ ఇట్ యాజ్ ఎ కాంప్లిమెంట్, సరే నెక్స్ట్ టైం చూద్దాం అన్నట్టు. ఇంకా 4 play కొంచెం పెంచేయండి మీరు. ఇప్పుడు మీకు అర్థమైపోయింది కదా, 4 play కొంచెం పెంచేయండి. 7 minutes 8 minutes చేసేయండి. పెనిట్రేటివ్ నుంచి 5 minutes పెట్టండి. 5 minutes లో అయిపోయినా అక్కడ టైం ఆమెకు ఎక్కువ దొరుకుతుంది. అలా చేసి మాట్లాడి మీరు ఇంటెలిజెంట్లీ టైకిల్ చేయాలి. ఏదో చేసుకుని డిస్ప్యూటెడ్ మ్యారేజ్ లో పోతే ఇక చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి, విడాకులు దాకా పోతాయి. ఇక ఆమె హక్కు, నువ్వు సాటిస్ఫై అయితే వెళ్ళిపోతాయి. ఆమె కూడా ఇతనికి చెప్పితే ఈయన కూడా చెప్పొచ్చు నాకు సహకరించట్లేదు అని. అట్లా ఉంటది. ఎందుకంటే ఇప్పుడు ఒక జడ్జి దగ్గర ఒక కేసు వచ్చిన దగ్గర జడ్జి దగ్గర పోయి ఏమంటుందంటే ఈయన సైజు చిన్నగా ఉంది, ఈయన దేనికి పనికిరాడని చెప్పేసింది. ఈ ఇంట్లో దూరం ఉంటుంది. ఇతను ఏంటంటే నా దగ్గర వచ్చాడు, ఇప్పుడు అన్న అట్లా చెప్తుంది సార్ అక్కడ, కానీ నేను అన్ని రిపోర్ట్స్ చూపించాను, నా అంతా నార్మల్ ఉంది, పినైల్ టెస్ట్ అది ఇది పినైల్ డాక్టర్స్ అంతా తీసుకున్నారు, నా రిపోర్ట్స్ అన్ని నార్మల్ ఉన్నాయి. జడ్జ్ చూసి ఏం చెప్పారంటే అది నార్మల్ ఉంది అంత మా ఎందుకు చెప్తున్నా అట్లా అంటే, ఏమో సార్ నాకైతే నచ్చట్లేదు సార్, అది అన్నం గట్టి పడట్లేదు అంటుంది జడ్జ్ ముంగట. జడ్జ్ ఏమంటున్నాడు ఏంటంటే సార్ నేను చేయగలుగుతున్నాను సార్, నాకు మంచిగా ఉంది, నేనేం ప్రాబ్లం లేదు అంటున్నాడు. అట్లా ఇప్పుడు ఇలాంటప్పుడు ఏం చేయాలి? జడ్జ్ ఏమంటున్నాడు, ఒక ఛాన్స్ ఇవ్వమ్మా, ఉండు నువ్వు, తర్వాత నాకు వచ్చి మళ్ళీ కలవండి, మీరు ఒక 1 month టైం ఏదో ఇస్తున్నాను ఇచ్చాడు. ఇప్పుడు ఈయన నా దగ్గర వచ్చాడు, వచ్చి ఏమంటున్నాడు అంటే ఇలా ఉంది సార్ నా పరిస్థితి, ఇప్పుడు ఏం చేయాలి అంటున్నాడు. ఇది మంచి విషయం కదా, మీ వీడియో చూసాను సార్, వచ్చిన తర్వాత నాకు ఎవరో సజెస్ట్ చేశారు, వీడియో చూసాను, నాకు నచ్చింది, వచ్చాను, ఇప్పుడు మీరు ఎలాగైనా నన్ను కాపాడండి సార్ అని చెప్తే
మళ్ళీ మెడిసిన్స్ అవన్నీ ఇస్తే పార్టిసిపేట్ చేశాడు, ఏమైందో నాకు ఇంకా రివ్యూ రాలేదు. ఓకే అంటే ఇలాంటి కేసెస్ కూడా వస్తాయి. టైమింగ్ ని మీరు మీ చేతిలో ఉంటుంది. ఓకే మీరు ఎంతసేపు చేయగలుగుతారో అడుగుతున్నారు కదా, ఎస్ సార్. ఇట్ డిపెండ్స్ ఆన్ మేల్స్. ఓకే అట్లా అమ్మాయి దగ్గర ఏం లేదు, 10 సార్లు డిశ్చార్జ్ అవుతుంది అమ్మాయి. ఓకే అది ఎప్పుడంటే అప్పుడు రెడీ. ఒకసారి అయిన తర్వాత నువ్వు జరిగిపోని చెప్పదు ఆమె. ఓకే ఆమె మళ్ళీ రెడీ అవుతుంది, ఆమె బాడీ అలాంటిది. ఓకే మీరు మళ్ళీ రెడీ అవ్వాలంటే గంటలు పడతాయి, ఓకే కానీ మీరు ఒకటే దాంట్లో పడేయాలి. కొంతమంది కొంచెం తర్వాత అందరు ఏమంటున్నారు అంటే కొంచెం సేపు చేస్తున్నాం సార్, దాని తర్వాత అది పడిపోతుంది, మళ్ళీ రావట్లేదు సెకండ్ రౌండ్ ఎందుకు పోతావు నువ్వు, కొంచెం ఫస్ట్ మంచిది. ఓకే అట్లా ఏమైనా ఇబ్బందులు ఉంటే మాతో మాట్లాడొచ్చు, మేము కౌన్సిలింగ్ చేస్తాను. నేను కపుల్ థెరపీ ఎక్స్పర్ట్ కాబట్టి చాలా మందికి చెప్తూ ఉంటాను దాని గురించి. చాలా చాలా కపుల్స్ ఇప్పుడు హ్యాపీగా ఉన్నారు.